వెల్కమ్ టు ఏజెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. వేద పండితులు ఆశీర్వచనం అందుకున్న తలైవా. మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం. పాల్గొన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తిలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవ. స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు మార్చుకుంటే దానికి తగ్గట్టుగా రికార్డులు గతంలో లేవని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేశారని తెలిపారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆనాటికి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉండేటువంటి వ్యవసాయ భూమి కానీ ఇతర భూమి కానీ కొద్దిమంది ధనవంతుల చేతులు, ఎస్టేట్దారులు, జమీందారులు, ఇనాందారులు, వీరి వద్ద మాత్రమే భూమి ఉండేది. సామాన్యమైనటువంటి రైతుల దగ్గర, బీదల దగ్గర భూమి ఉండేది కాదు వ్యవసాయానికి కూడా. ఆనాడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వాలు అటు జమీందారు వ్యవస్థలను రద్దు చేశాయి, ఇనాములు రద్దు చేశారు, ఎస్టేట్లు రద్దు చేశారు. ఉన్నటువంటి భూమిని అందుబాటులోకి వచ్చినటువంటి భూమిని ప్రజలకు ఇవ్వాలి అన్నటువంటిది పెట్టుకుని పంపిణీ చేసే కార్యక్రమం చేశారు. ఆనాటికి ఈనాటికి ఈ సమాజంలో ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే భూమి గలవానికి ఒక హోదా ఉంది సమాజంలో. ఒకటి ఉపాధి కలిగించడమే కాకుండా అతనికి ఇస్తున్నటువంటి హోదా కూడా భూమి ద్వారా ఇస్తున్నామన్నటువంటి సంతృప్తి ప్రభుత్వాలకు ఉండేది, సమాజంలో వాళ్ళకు లభించేది. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి భూమి 52 నుంచి 54 వరకు ఇచ్చినటువంటి భూమి గలవారుగా వారి హోదాలను పెంచడానికి ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుంటే వాళ్ళు భూమి అమ్మేస్తుండేవారు. ఇంత చైతన్యం అన్నాడు లేదు. ప్రభుత్వం ఇచ్చిన భూమే కదా అమ్మేద్దాం మనం అని చెప్పి అమ్మేసే కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ ఆనాడు పెద్దలు 54లో ఒక చిన్న అమెండ్మెంట్ చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి పొందినటువంటి వ్యక్తి అమ్ముకోవడానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ని ఇవ్వడం జరిగింది. అంటే ఉద్దేశం ఏంటి? భూమి ఇవ్వడం ద్వారా హోదా ఇవ్వాలి, అమ్ముకునే హక్కు ఇవ్వాలి. కానీ వీళ్ళు వెంటనే అమ్మేస్తున్నారు. వీళ్ళలో ఉండేటువంటి నిరక్షరాస్యత, బేదరికము, ఆనాడు సమాజంలో ఉండేటువంటి పెత్తందారుల తాలూకా ప్రభావం వలన భూమి ఎవరి దగ్గర ఉండడం లేదు కనుక మనం ఈ నిబంధన పెడదామని చెప్పి ఆ నిబంధన పెట్టి ఆపడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కద్రిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని కద్రి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజున పలు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి తరలివస్తారని అంచనా ఉండడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ముందు ఉత్తర గోపురం కింద స్వామివారిని దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఎప్పుడు కూడా ఏర్పాటు చేస్తూనే వస్తుంది. చాలామంది ప్రజలకు, భక్తులకి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారంలో తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటే స్వర్గప్రాప్తి రస్తు జరుగుతుంది, అదే రంగం మోక్షాన్ని సిద్ధిస్తుందనే ఒక నమ్మకం. ఏ వైష్ణవాలయంలో అయినా కూడా ఉత్తర ద్వారంలో మీరు దర్శించుకుంటే ఆ భాగ్యం అంతే స్థాయిలో దక్కుతుంది. ప్రత్యేకించి సుప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రమైనటువంటి మన కదిరి నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత ప్రహ్లాద సమేత లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం కూడా అత్యంత పవిత్రమైనది, ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రాశస్తం గెలిపినటువంటిది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ
జనసేన బీజేపీ పార్టీ కూటమి అధికారంలో ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉంది. గత పాలకుల మాదిరిగా కల్తీ నెయ్యిలు అమ్మం మేము. గత పాలకుల మాదిరిగా దేవస్థానాల్లో రాజకీయాలు చేయం. ఈ రోజున కదిరి నియోజకవర్గంలో పదే పదే మీ అందరినీ కోరిన ఒక్కసారైనా నన్ను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయాలనే ఆలోచన ఉందని చెప్పేసి అందుకు మీరు సహకరించినటువంటి తీరుకు ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటారు. అందుకనే ఈ సంవత్సరం ఏదైతే ముక్కోటి ఏకాదశి జరుగుతోందో మా శక్తి, మా ప్రభుత్వం యొక్క శక్తి, ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి భక్తుడు కూడా భోజనం చేయాలని మెనూ కూడా పై స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే పర్యవేక్షించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంత స్థాయిలో ఆయన దేవస్థానాల పట్ల, సనాతన ధర్మం పట్ల, హిందూ దేవాలయాల పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంకి చెందినటువంటి వ్యక్తిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎప్పుడు కూడా నరసింహస్వామి దేవాలయానికి మా వంతు బాధ్యతగా కష్టపడుతూనే వస్తున్నాం. ఈ సంవత్సరం ఆ బాధ్యత 10 రెట్లు పెరిగిందని బలంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గము, పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి జిల్లా ఇది. ఈ జిల్లాలో ప్రజలందరికీ చెప్తున్నారు, మీరు వ్యయ ప్రయాసాల కోర్చి తిరుమలకు పోవాలనే ఆలోచన ఉంటే, చేయలేని పరిస్థితులున్నా, చేయగలిగినటువంటి పరిస్థితులున్నా మీరు అక్కడ దర్శనం చేసుకుంటే ఎంత మీకు మోక్షం దక్కుతుందనే ఒక నమ్మకం ఉందో అంతే స్థాయిలో ఇక్కడ కూడా మీకు మోక్షం దక్కేటువంటి భగవంతుడే మీ ముందున్నాడు. పేదల దేవుడైన, పేదవాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి దేవుడు. కాకపోతే ఏర్పాట్లలో ఘనంగా తిరుమలలో ఉంటాయి, కంటికింపుగా ఉంటాయి కాబట్టి, ఆకర్షణగా ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అక్కడే ఇష్టపడుతున్నారు. మా వంతు శక్తి వంచన లేకుండా ఆ స్థాయిలో మేము చేయలేకపోవచ్చు, కానీ మీరు అక్కడికి పోలేకపోయినామే, ఇక్కడ పోయినామే, అక్కడ పోయింటే ఇంకా బాగుండదు అనే ఆలోచన రాకుండానే ఆ ఏర్పాట్లు చేస్తామని మీకు మాటిస్తాను. ప్రత్యేకించి కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా దేవుణ్ణి ఆ రోజు దర్శించుకోండి. కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరులను కూడా పిలుస్తున్నాం. ఆ రోజున మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. మాతో అందరూ కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. తీర్థ ప్రసాదాలకు కూడా లోటు లేకుండా, స్వామివారి అలంకరణకు లోటు లేకుండా, ఏర్పాట్లు కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ అందరికి కూడా మాటిస్తున్నాం. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున అక్కడికి పోతే ఇబ్బంది పడి ఖర్చు పెట్టుకొని కొంతమందికి అవకాశం కూడా లేక కిక్కిరిసినటువంటి జనసందోహం మధ్య ఇబ్బంది పడే కంటే బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఈ దేవస్థానంలో చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఆహ్వానితులు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా పిలుపునిస్తున్నాం. మీరందరూ సంతోషపడేటువంటి పరిస్థితుల్లోనే ముక్కోటి ఏకాదశి దర్శనం మీకు జరిగే రకంగా మేమందరూ కష్టపడతామని చెప్పేసి కూడా మాటిస్తాము. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కుటుంబ సమేతంగా శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు రిసెప్షన్ అధికారి భాస్కర్ స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి సాల్వతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
సరే ఓకే 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 బయటికి వస్తారు సెకండ్ అలా బాబు ఏం కొంచెం మిన్నలు మేడం సౌందర్య మేడం కొంచెం మిన్నలు ఉంది ఇప్పుడు సౌందర్య మేడం ఇప్పుడు ఓకే కొద్దిగా ఫోన్ మేడం సార్ కొంచెం అమ్మేది అవ్వండి సార్ ఇక్కడ వస్తున్నారు అక్కడ తీసుకున్నారు ఛాన్స్ బాగుంటుంది మొత్తం మీద ఫ్యూచర్లో ఏమి ఉండదు మాట్లాడు పెనమలూరు మండలం కానూరులో జనసేన నేత నిర్వాకం బయటపడింది. తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడు తాతపూడి గణేష్ తన ఇంటి అద్దె ఇవ్వడం లేదని ఇంటి యజమాని కైలా వెంకటరత్నంరావు ఆరోపించారు. ఎవరూ లేని సమయంలో ఆఫీసులో సామాన్లు, ఫర్నిచర్ తీసుకెళ్లిపోయాడు. 1,50,000కు పైగా అద్దె నాకు ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టే అద్దె ఇచ్చాను. నా బాధ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే నా కంప్లైంట్ స్వీకరించలేదని అన్నారు. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు కేవీ రత్నారావు అండి, వెంకటరత్నారావు కైలా. నేను తాడిగడప కామెతోపు పంటకాల రోడ్లో నాగార్జున హాస్పిటల్ పక్కన హౌస్ అండి. ఇది నా ఇల్లు అండి. పంటకాల రోడ్లో ఉంటామండి. నేను గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకించుకుంటూ పైన ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటానండి. గ్రౌండ్ ఫ్లోర్ అద్దెకి ఉంటాకని నేను 2024 జనవరిలో టూలెట్ బోర్డు పెట్టానండి. నా హౌస్ అద్దెకి ఉంటాకని పెడితే అనుకోకుండా ఒక రోజున తాతపూడి గణేష్ అనే అతను మాకు రెంట్ కావాలి అన్నీ వచ్చాయండి. దేనికంటే జనసేన పార్టీ ఆఫీస్ కన్నా అండి. పార్టీ ఆఫీసు, రాజకీయ పార్టీ ఆఫీసు కంటే కష్టపడి నేను ఇవ్వలేను అన్నాను. యాక్చువల్గా జనసేన పార్టీ అంటే అభిమానం అయినా సరే రాజకీయ నాయకులు ఎందుకులే అని నేను ఇవ్వలేను అన్నానండి ఫస్ట్. లేదు అలా కాదు, అట్లా తేడా రాదండి, పార్టీ గురించి తెలుసు కదా మీకు, తేడా రాదేదేమి, మేమున్నాం, ఆ ఇబ్బంది ఏం కలిగించమంటే సరే. మెయిన్ పార్టీ మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఆ పార్టీ మీద అభిమానం లేకపోతే నమ్మకం అంతా ఇష్టానికి సిద్ధపడ్డాను నేను. సిద్ధపడిన తర్వాత జనవరి 24, 2024లో అగ్రిమెంట్ చేసుకున్నామండి. 20,000 రెంట్, 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చాయండి. ఫిబ్రవరి నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకున్నానండి హౌస్ని. యాక్చువల్గా అతనికి ఎవడో నాకు తెలిసి ఏ బిల్డింగ్ని ఎవరో పార్టీ ఆఫీస్కి ఎవరో 99 పాళ్ళండి. నేను ఎతికిచ్చాను, ఒక 2 నిమిషాలు చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు తర్వాత ఎలా ఎదిగారు, ఎలా హీరో అయ్యారు, చిరంజీవి గారు మెగాస్టార్ అయితే పవర్ స్టార్గా ఎలా ఎదిగారు ఒక పాయింట్. చిరంజీవి గారి సినిమాకి గేట్లు ఎక్కి గోళ్ళు దూకి వెళ్ళేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అయితే గేట్లు ఎరగొట్టుకుని గోళ్ళు ఎరగొట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అంత స్టేజీగా హీరోగా ఎదిగారు, ఫస్ట్ పాయింట్. రెండవది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అవినీతి మీద పోరాడారు, మంచి గురించి మాట్లాడారు. తర్వాత 2014లో పార్టీ పెట్టారు. అప్పుడు పోటీ చేయకపోయినా 2019లో ఆయన ఇండివిజువల్గా పోటీ చేశారు. 2019లో ఆయనకే వేసామని మాకు
రైతులకు ఆత్మహత్య ఒకటే పరిష్కారం కాదని, రైతులకు అండగా రైతు సంఘాలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నం పెట్టి అన్నదాతను కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సహజంగా ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఉద్యోగి అయినా వ్యాపారి అయినా సరే, తన కుటుంబాన్ని పోషించుకోవాలి అంటే తనకు సరిపడా జీతం రావాలి. అప్పుడు మాత్రమే కుటుంబాన్ని పోషించుకోగలడు. అందుకోసం కష్టపడి పనిచేస్తాడు. అలాగే రైతు కూడా అంతే. తను పండించిన పంటతో ఏ సైక్లోన్ మూలంగా దెబ్బతినకుండా, లేకపోతే తెగుళ్లకు దెబ్బతినకుండా మంచి ఉత్పత్తులు వచ్చి ఆ ఉత్పత్తులకు మంచి ధరలు వస్తే తనకు ఆదాయం వస్తుంది. అప్పుడు మాత్రమే తను తన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాడు. అలాగే తను పెట్టిన పెట్టుబడి, బయట అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడిని కట్టగలుగుతాడు. కానీ ఒక్కసారే ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పంటల దిగుబడి మీద, పంటలకి గిట్టుబాటు ధరల మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని చాలా వరకు మర్చిపోతుండటం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సరే ఆయనకి రైతుల మీద కానీ లేకపోతే వ్యవసాయ రంగం మీద కానీ ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. ఈసారైనా మారతాడేమో, మనకేమన్నా కాస్త లబ్ధి చేస్తాడేమో అని చెప్పి రైతులు ప్రతిసారి అనుకుంటారు. కానీ ఆయన ఆలోచన మాత్రం అలా మారదు. ఆంధ్రప్రదేశ్ ఒకసారి చరిత్రగా తీసుకుంటే దేశానికి సరిపడా ఉత్పత్తులు లేనప్పుడు, అంటే దేశానికి ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు రైతులకు లాభంగానే ఉంది. సో దేశానికి కావాల్సిన ఆహార ధాన్యాలు పెరిగిన తర్వాత మాత్రమే రైతుల ఆత్మహత్యలు వచ్చినాయి. దీంట్లో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రకాశం జిల్లాలో శనగ పంట మీద శనగ పచ్చ పురుగు మూలంగా తెగులుకు దెబ్బతిని మొట్టమొదటి రైతు ఆత్మహత్య ప్రకాశం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో రికార్డ్ అయింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అక్కడి నుంచి తర్వాత ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది. నెల మొదటి వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి 2 లక్షల రూపాయల పరిహారం చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా చెల్లించడం జరిగినది. తెలుగుదేశం అంటేనే కుట్ర, రాజకీయాలకు పునాదిని అన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్. తెలుగుదేశం అంటే టీడీపీ కాదని, ట్రెండింగ్ డెమోక్రసీ పార్టీ అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మారింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితమే పూర్తిగా హోటల్స్ పైన పునాది. వైస్రాయ్ హోటల్ అయితే రాహుల్ గాంధీతో ఆ వేదికని తాజ్ హోటల్కి మార్చాడు. ఆ తరువాత అదే హోటల్ రాజకీయాన్ని నిమ్మగడ్డతో పార్క్ హయత్కి పంపించాడు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ వేదిక పాండిచ్చేరికి మారింది. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం కొనుగోలు, అమ్మకం, వ్యాపారం, పైరవీలు, ప్రలోభాలు. చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, బాబు గారు మీ పార్టీ పేరు మార్చండి. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇది ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. టీడీపీ అంటే ట్రేడింగ్ డెమోక్రసీ పార్టీ అని పేరు మార్చండి. ఇటువంటి కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, స్థాయి తక్కువ రాజకీయాలు చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వచ్చింది? 8 నెలల పదవీ కాలం ఉన్నటువంటి నెల్లూరు మేయర్ ఎన్నికల్లో ఒక గిరిజన మహిళని పదవి నుంచి తొలగించి తన తాబేదారులను కూర్చోబెట్టుకోవడం కోసం
చంద్రబాబు నాయుడు గారు ఈ నీచ స్థాయికి దిగజార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వాస్తవానికి ప్రజాస్వామ్యంలో ఓటు కీలకం అని అంటూ ఉంటారు అందరూ. కానీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో ఓటు కాదు, నోటు అనేది చాలా కీలకం. సరే, నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 2021 జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకి 54 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ నుండి ఒక్కరంటే ఒక్కరు కూడా పోటీ చేసేటువంటి శక్తి లేక, గెలిచేటువంటి శక్తి లేక నెల్లూరు మున్సిపాలిటీలో 0 అయింది. ఎట్లా పోటీ చేశారా మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లని సంతలో పశువులు కొన్నట్టుకొని డిప్యూటీ మేయర్ ఎన్నిక గెలిచారు. సరే, అంతటితో మీ కంటకావరం, మీ కడుపు మంట చల్లారిందేమో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఒక గిరిజన మహిళని బలి పశువు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక గిరిజన మహిళని ఏపీ ఎకానమిక్ పవర్ హౌస్గా విశాఖను తీర్చిదిద్దుతామని నారా లోకేష్ చెప్తే ఆహా ఓహో అంటున్నారు. ఒకప్పుడు జగన్ గారు చెప్పింది అదే కదా అని అప్పుడు మాత్రం దానికి వ్యతిరేకంగా వార్తలు గుప్పించారని టీడీపీపై విమర్శలు చేశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. పొంతం లేని వార్తలు కూడా వచ్చాయి. చాలా చిత్రం ఏంటంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న అప్పులు చాలా ఆశ్చర్యం అనిపించింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో విపరీతంగా అప్పులు చేస్తున్నారు, దానివల్ల ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, దానివల్ల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఒక గోబెల్స్ ప్రచారంలాగా ప్రచారం చేశారు. ఎంత ప్రచారం అంటే ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఎవడెవరినో తీసుకురావడం, ఆ మీడియాలో, సొంత మీడియాలో, వాళ్ళకి మద్దతు ఇచ్చే మీడియాలో ఎకనమిస్టులని, అదని ఇదని రకరకాల ప్రచారం, లక్షలాది కోట్లు అప్పు చేసినట్టుగా ఈ రాష్ట్రాన్ని ముంచేసినట్టుగా చెప్తూ ఉండేవారు. ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడని పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేవారు. ఇవాళ చూస్తే పరిస్థితి ఏంటంటే 18 నెలల కాలం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. ఇప్పటికీ 2,66,175 కోట్లు అప్పు చేశారు. 2,66,175 కోట్లు సగటున ప్రతిరోజు ఇంచుమించుగా 500 కోట్లు అప్పు చేస్తున్నారు. ఇది ఆయన సీనియారిటీ, ఇది ఆయన పరిపాలన దక్షత, ఇది ఆయన గొప్పతనం. అంతకుముందు జగన్ గారేమో అప్పులు చేస్తూ ఉంటే ఏం రాసేవారంటే జగన్ అప్పు చేస్తే శాపం, అదే ఇప్పుడు చంద్రబాబు అప్పు చేస్తే రాష్ట్రానికి వరం. ఇది వాళ్ళ సొంత మీడియాలోనూ వాళ్ళ సొంత ప్రచారంలోని బాకాలు ఊదుకుంటూ ఉన్నారు. అది చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కోవిడ్, భయంకరమైన పరిస్థితులు, ప్రపంచం ఎప్పుడు చూడని పరిస్థితులన్నీ చూసాం. అయినా కూడా పథకాలు ఆగలేదు, పేదలకు ఇస్తానన్న మాట తప్పలేదు, మరో పక్కన వైద్యపరంగా ఆదుకునే కార్యక్రమాన్ని ఆపలేదు. ఇన్ని చేసి నేరుగా డీబీటీ కింద డబ్బులు ఇచ్చారు. దానికోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సపోర్టివ్గా అప్పు చేస్తే ఆ రోజు ఈ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా అని మాట్లాడుతూ ఉండేవారు. మరి ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో మీరు చేస్తున్న అప్పులు చూసి ఏం చెప్పాలి? మంగళగిరి డాన్ బస్కో స్కూల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఫాదర్ సి థామస్ చిన్నప్ప గారు మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సేవలో పిల్లల్లో ఉన్న వైకల్యాన్ని తీసివేసి వారిలో సామర్థ్యాలను పెంచాలనే కృతనిశ్చయంతో సేవను కొనసాగించి మానవత్వం పరిమళించే
మంచి మనిషిగా పిల్లల హృదయాలలో స్థానం పొందారు. వారికి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతున్నది. మన థామస్ ఫాదర్ గారికి పూలమాలలను మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, మన ప్రొవిన్షియల్ ఫాదర్ శాంతియాగో గారు, మన వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ కిషోర్ గారు పూలమాలలతో అలంకరిస్తున్నారు. డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల 50 వసంతాల స్వర్ణోత్సవాలను జరుపుకొనుచున్న ఈ ఉదయం ఒక చారిత్రక శుభోదయం. ఈ శుభదినాన ఇక్కడకు విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, విద్యా ఐటీ శాఖల అమాత్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఫాదర్ మైకల్ కిషోర్ గారు, ఫాదర్ చిన్నప్ప గారు వారి యొక్క పవిత్ర హస్తాల ద్వారా జ్యోతి ప్రజ్వలన ఘట్టం ఆవిష్కరించబడుతున్నది. ఫాదర్ సంతియాగో థామస్ గారు తమ అమృత హస్తాలతో జ్యోతిని ప్రకాశింపజేస్తున్నారు. విద్యార్థులందరూ మీ ఎదురుగా ఉన్న స్క్రీన్లో తిలకించవచ్చు. ఎవరు పైకి లేవద్దు. ఎగ్జామినేషన్ బోర్డు డైరెక్టర్ శ్రీ కేవి శ్రీనివాసులు గారు తమ పవిత్ర హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ మైకేల్ కిషోర్ గారు తమ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. మన పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ చిన్నప్ప గారు తమ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. విశాఖలో ప్రారంభమైన కొత్త టెక్ యుగం ప్రారంభమైందన్నారు శాసన మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ. 18 నెలల నారా చంద్రబాబు, నారా లోకేష్ల కృషి ఫలితంగా ఆంధ్రకు కంపెనీలు తరలిస్తున్నాయని తెలిపారు. నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగాయి. గత 18 నెలలుగా వాళ్ళు చేసిన శ్రమకి నిన్న గ్రౌండ్ అవటం జరిగింది. మొత్తం ఆ స్టాల్స్ అన్ని కూలిపోవడంతో నిన్న వాళ్ళ 18 నెలల శ్రమ నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 18 నెలల శ్రమ నిన్న విశాఖపట్నంలో కొంతవరకు గ్రౌండ్ అవ్వటం జరిగింది. రాష్ట్రం మొత్తం 20 లక్షల ఉద్యోగాలే కల్పన చెయ్యాలి అనే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంటే ఒక్క వైజాగ్లోనే 5 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా నారా లోకేష్ గారు ముందుకు నడుస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కంపెనీకి, జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ మాజీ మంత్రివర్యులకి కళ్ళు కుట్టాయి. ఓర్వలేక స్టేట్మెంట్లు ఇవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు యువతని గంజాయి బారిని పడేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువతని భవిష్యత్తు కోసం ఎలా బాటలు వేస్తున్నారు, ఎలా ఉద్యోగాలు కల్పిస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు యువత చేతుల్లో ల్యాప్టాప్లు పెడుతుంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి యువత చేతిలో గాంజా, డ్రగ్స్
ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇది జగమెరిగిన సత్యం అనేది అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఉమ్మడి విశాఖపట్నంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఐటీ అదేవిధంగా ఏఐ హబ్గా మారుస్తుంటే అదే జిల్లాలో ప్రెసిడెంట్ మెడల్ అనే లిక్కర్ బ్రాండ్ని జగన్మోహన్ రెడ్డి ఆనాడు తీసుకురావడం జరిగింది. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇష్టదైవానికి కులదైవానికి గ్రామదైవానికి తల్లిదండ్రులం మరణభ్యాయామి కరుణమావాహయామి మద్రుద్రాయ ప్రజేర్సేమే నిష్ఠుర్భయం పుష్యామ పదయోరయేన విమంజమని శ్రమయామి స్నానాన్ని. జరగాలి, లైన్ ఆపకూడదు, ఇక్కడ జరగాలి చూస్తూ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.